ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. పెద్దగా కలలు లేవు. కష్టపడ్డం తప్ప ఏదీ రాదు. ఏదైనా చేద్దామంటే సాయం చేసేవాళ్ళు కాదు కదా, కనీసం సలహా ఇచ్చేవాళ్ళు కూడా లేరు. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది మనమేం చేస్తాంలే అని ఆగిపోతారు. కానీ ఆ కుర్రాడు మాత్రం పెద్ద పెద్ద కలలు కన్నాడు. కష్టపడే గుణం ఉంటే చాలు, ఎవరి సాయము లేకపోయినా ఆ కలలు నెరవేర్చుకోవచ్చని నమ్మాడు. ఆ నమ్మకంతోనే ముందడుగు వేసి కష్టాలను ఎదుర్కొని సక్సెస్ అయి తానేంటో ప్రపంచానికి తెలిసేలా చేశాడు. 4,000 రూపాయల జీతం తీసుకున్న ఓ క్లాప్ అసిస్టెంట్ నుంచి 40 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్ హీరో అయ్యాడు. కాదు న్యాచురల్ స్టార్ అయ్యాడు. ఇప్పటికే అతని పేరేంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. హీఈస్ నవీన్ బాబు గంట అలియాస్ నాని. పాత్ర ఏదైనా, కథ ఏదైనా నాని ఉంటే సినిమా చూడాల్సిందే అన్న రేంజ్కి ఎదిగిన న్యాచురల్ స్టార్ జీవితంలో ఏదీ సులభంగా రాలేదు. అవకాశాల కోసం తెగ తిరిగాడు, అవకాశాలను సృష్టించుకున్నాడు. నాని ఒక కంప్లీట్ యాక్టర్ మాత్రమే కాదు, ఒక కంప్లీట్ హ్యూమన్ కూడా. అందుకే మన న్యాచురల్ స్టార్ నానిలో నాకు నీకు ఉపయోగపడే లైఫ్ లెసన్స్ చాలా ఉన్నాయి. వాటి గురించి ఈ వీడియోలో నేను మీకు చెబుతాను. ఇది చివరి వరకు చూస్తే మనం కూడా కలలు కనొచ్చు, ఆ కలల్ని నిజం చేసుకోవచ్చు అన్న హోప్ కలుగుతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ ఈ కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోని వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనలో చాలా మందికి నేను అది కావాలి, నేను ఇది కావాలంటూ చాలా లక్ష్యాలు, కలలు ఉంటాయి. కానీ వాటిని ఎందుకు సాధించలేకపోతున్నాము అని ఎప్పుడైనా ఆలోచించారా? ఇన్ని కోట్ల మందిలో కేవలం కొందరు మాత్రమే తాము అనుకున్నది సాధిస్తున్నారు. వాళ్ళకి మిగిలిన వాళ్ళకి ఉన్న తేడాల్లో ఒకటి కమిట్మెంట్. నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలనే తపన ఎంతుందో దాన్ని ఖచ్చితంగా చేరుకోవాలనుకునే కమిట్మెంట్ కూడా నీలో ఉండాలి. నిజానికి అంతకంటే ఎక్కువే ఉండాలి. అలాంటి కమిట్మెంట్ ఉంది కాబట్టే నాని ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాడు. అసలు నువ్వు యాక్టింగ్కి కాదు కదా, కనీసం క్లాప్ కొట్టడానికి కూడా పనికిరావనే దారుణమైన అవమానాన్ని భరించాడు నాని. కాలినడకన ఎన్నో ప్రొడక్షన్ హౌసులు చుట్టూ తిరిగాడు. అవకాశం ఇవ్వండంటూ ఎన్ని వేల సార్లు బతిమాలాడో లెక్కే లేదు. బట్ హీ డిడ్ంట్ గివ్ అప్. అవకాశం దక్కాలంటే ఏం చేయాలో ఆలోచించాడు. అవకాశం వచ్చేంత వరకు ఎదురు చూశాడు. అవకాశం అడగడం ఎంత ముఖ్యమో వాళ్ళ కళ్ళ ముందు ఎప్పుడూ కనబడుతూ ఉండడం కూడా అంతే ముఖ్యమని ఎవరో చెప్పిన మాట నానికి బలంగా నాటుకుపోయింది. సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలని లెజెండరీ డైరెక్టర్ బాపు గారి కళ్ళల్లో పడ్డం కోసం మధ్యాహ్నం భోజనం కూడా మానేసి ఆయన ముందే నిల్చునేవాడు. చివరికి ఆ కష్టం ఫలించి రాధాగోపాలం అనే చిత్రానికి క్లాప్ అసిస్టెంట్ గా ఛాన్స్ వచ్చింది. సినిమాని థియేటర్లో చూడటమే కానీ సెట్స్లో చూడటం నానికి అదే మొదటిసారి. దీంతో ప్రతి పనిని చాలా శ్రద్ధగా చూసేవాడు. బాపు గారు లాంటి డైరెక్టర్ దగ్గర ఓ కుర్రాడు ఏం నేర్చుకోవాలో అవన్నీ మనసు పెట్టి నేర్చుకున్నాడు. ఆ అనుభవంతో మరో 3-4 చిత్రాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఇలా అసిస్టెంట్ గానే ఉండిపోతే లాభం లేదనుకుని తానే ఓ కథ రాసుకుని హీరో అల్లు అర్జున్ కి నరేషన్ కూడా ఇచ్చాడు. బన్నీకి కూడా ఆ కథ నచ్చింది, కానీ అది కథ దశలోనే ఆగిపోయింది. దీనికి కారణం ఇప్పుడు మనం చూస్తున్న హీరో నాని. ఎస్, నానిస్ లైఫ్ వాస్ అబౌట్ టు విట్నెస్ అ హ్యూజ్ చేంజ్. జీవితం మనకి చాలా అవకాశాలు ఇస్తుంది, కానీ వాటిలో మనం దేనికి సూట్ అవుతామనేది ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది. నాని విషయంలో ఇదే జరిగింది. డైరెక్టర్ అవుదాం అనుకున్న నానిని హీరోగా మార్చింది కూడా ఇలాంటో సందర్భమే. నాని రేడియో జాకీగా పనిచేస్తున్న రోజులవి. ఇప్పటి డైరెక్టర్ నందిని రెడ్డి అప్పుడు నానితో పాటు అదే రేడియో స్టేషన్ లో వర్క్ చేసేవారు. ఆ సమయంలో నటి రమ్యకృష్ణ గారితో నందిని రెడ్డి ఓ యాడ్ షూట్ చేయాల్సి వచ్చింది. అయితే యాడ్ లో నటించాల్సిన మరో వ్యక్తి సరిగా చేయకపోవడంతో ఇక వేరే ఎవ్వరూ లేక నానిని చేయమన్నారు నందిని రెడ్డి. వామ్మో, నేను నటించడం ఏంటి అంటూ మొదట భయపడినా చివరికి నాని యాక్ట్ చేశారు. ఆ యాడ్ నాని జీవితాన్ని మలుపు తిప్పింది. ఓసారి ఆ యాడ్ ని డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ చూసి, ఈ అబ్బాయి ఎవడో కానీ యాక్టింగ్ భలే ఈజీతో ఈజీగా చేస్తున్నాడే అని గ్రహించి వివరాలు కనుక్కున్నారు. అలా నానికి అష్టాచమ్మ అనే సినిమాలో సెకండ్ హీరోగా అవకాశం దక్కింది. కానీ నాని యాక్టింగ్ చూసి సెకండ్ హీరో కాదు, ఏకంగా మెయిన్ హీరో రోల్ కి మార్చారు ఇంద్రగంటి. అలా చేసిన తొలి సినిమాతోనే ఓ మంచి నటుడిగా నాని మార్కులు కొట్టేశాడు. అక్కడి నుంచి నాని వెనక్కి తిరిగి చూసుకోలేదు. వచ్చిన ప్రతి అవకాశాన్ని తన లక్ష్యానికి ఒక నిచ్చెనగా వాడుకున్నాడు. సినిమా రంగంలో హిట్లు, ఫ్లాప్లు కామన్. అలానే నాని కెరీర్ లో కూడా వరుస ఫ్లాప్లున్నాయి. అలానే వరుసగా 8 హిట్లు కొట్టి ఆ ఫ్లాప్లకి గట్టిగా సమాధానం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఎంతలా అంటే ఫ్యాన్స్ కి ఫేవరెట్ హీరోలు ఉంటారు, కానీ హీరోలకు కూడా ఫేవరెట్ హీరోగా మారిపోయాడు. మెగాస్టార్ చిరంజీవి నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు ఎంతో మందికి నాని అంటే చాలా ఇష్టం. ఇప్పటికీ
బోర్ కొట్టిన ప్రతిసారి నాని చేసిన పిల్ల జమీందార్ సినిమా చూస్తానని తారక్ ఎన్నోసార్లు చెప్పాడు. చిరంజీవి అయితే నానిని చూసిన ప్రతిసారి నన్ను నేను చూసుకున్నట్టే ఉంటుందంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు. ఒక హీరో ఎప్పటికీ ఫ్యాన్స్ దృష్టిలో హీరోగానే ఉంటాడు. కానీ నాని మాత్రం హీరోలా కాకుండా మన పక్కింటి కుర్రాళ్ళ అనిపిస్తాడు. హే, మనలానే ఉన్నాడే ఈ కుర్రాడు, మన ఇంట్లో అబ్బాయిలానే ఉన్నాడు అనే ఫీలింగ్ నానిని చూస్తే కలుగుతుంది. నిజానికి నాని సక్సెస్ సీక్రెట్ కూడా అదే. వీడియోలో ముందుకెళ్లే ముందు చిన్న విషయం, ఇప్పటి వరకు చూసిన కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రహ్మానందం జూనియర్ ఎన్టీఆర్ లైఫ్ స్టోరీస్ పై ఇప్పటికే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత వాటిని కూడా చూసేయండి. నాని గురించి ఒక్క మాట ఖచ్చితంగా చెప్పాలి. సినిమా అంటే ఓ రంగుల ప్రపంచం. ఇక్కడ ఎవడి పెయింటింగ్ వాడే వేసుకోవాలి. వేరే వాడికి ఆ ఛాన్స్ ఇస్తే పికాసో పెయింటింగ్ కాస్త పిచ్చి గీతల్లా మిగిలిపోతుందని బలంగా నమ్మాడు నాని. అందుకే తన విషయంలో ఏదైనా సరే తనే చేసుకునేవాడు. ఎవరి సాయము అడిగేవాడు కాదు. తన మనసుకి నచ్చిన పని నిజాయితీగా చేస్తే ఖచ్చితంగా ఆడియన్స్ కి నచ్చుతుందని నమ్మేవాడు. ఆ నమ్మకమే నానిని ఇప్పుడు 100 కోట్ల హీరోని చేసింది. జెర్సీ సినిమాలో ట్రైన్ సీన్, నిన్ను కోరి క్లైమాక్స్ సీన్, దసరాలో ఎమోషనల్ సీన్లు మన గుండెల్లో నిలిచిపోతాయి. నాని ఎంతో విలువైన నటుడు, సహజ నటుడు అనే విషయం ఈజీగా అర్థం అవుతుంది. ఇప్పటి జనరేషన్ లో ది బెస్ట్ యాక్టర్స్ ఎవరు అంటే కళ్ళు మూసుకుని నాని పేరు చెప్పే రేంజ్ కి నాని ఎదిగాడు. దసరా లాంటి మాస్ సినిమా తర్వాత హాయ్ నాన్న అంటూ ఓ క్లాసిక్ చిత్రం తీసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆ వెంటనే సరిపోదా శనివారం అంటూ మరో 100 కోట్ల చిత్రాన్ని కొట్టేశాడు. ఇక ఇప్పుడు హిట్ 3 అంటూ తన కెరీర్ లోనే మోస్ట్ వైలెంట్ చిత్రంతో వస్తున్నాడు. దిస్ ఈస్ హౌ వీ షుడ్ యూటిలైజ్ ఆపర్చునిటీస్. ఇన్ఫాక్ట్ అవకాశాలు వస్తే తీసుకోవడమే కాదు, అవకాశాలను సృష్టించుకునే రకం మన నేచురల్ స్టార్. సినిమా రంగంలో ఓ కొత్త వాడికి అవకాశం దక్కాలంటే ఎంత కష్టమో నానికి బాగా తెలుసు. అందుకే అలాంటి కష్టం వేరే వాళ్ళు పడకూడదని, టాలెంట్ ఉన్న వారికి అవకాశం వెంటనే దక్కాలని ఎక్కువగా కొత్త డైరెక్టర్లకి, 1-2 సినిమాలు చేసిన యంగ్ డైరెక్టర్లకే అవకాశాలు ఇస్తున్నాడు నేచురల్ స్టార్. ఇప్పుడు నన్ను చూసేవాడికి నేను పేర్చే ఒక్కొక్క ఇటుక మాత్రమే కనిపిస్తుందేమో, కానీ ఏదో ఒక రోజు దూరం నుంచి చూస్తాడు, ఒక గోడ కనపడుతుంది, సాలిడ్ గోడ, బుల్డోజర్లు వచ్చినా సరే టచ్ చేయలేవు అని చెప్పి మరీ ఆ మాటలను నిరూపించుకుంటున్నాడు. అలా నాని ఇచ్చిన అవకాశంతో ఇండస్ట్రీలో డైరెక్టర్లుగా నిలదొక్కున్న కుర్రాళ్లు ఎంతో మంది ఉన్నారు. నాగశ్విన్, విరించి వర్మ, శివ నిర్వాణ, వివేక్ ఆత్రేయ, శ్రీకాంత్ ఓదెల, శైలేష్ కొలను. ఈ లిస్ట్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది. ప్రొడ్యూసర్ గా నాని బిగ్గెస్ట్ సక్సెస్ చిరంజీవితో సినిమా తీయడం. క్లాప్ అసిస్టెంట్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఒక వ్యక్తి ఇప్పుడు మెగాస్టార్ తోనే సినిమా చేస్తున్నాడంటే దీనికి మించిన సక్సెస్ మరొకటి ఉంటుందా? సాధారణంగా కొంచెం సక్సెస్ వస్తే కళ్ళు నెత్తికెక్కేవారిని చాలా మందినే చూస్తాం. కానీ నాని ఇందుకు అతీతం. కాంట్రవర్సీలకు దూరంగా నచ్చిన పనికి దగ్గరగా జీవించే వ్యక్తి నాని. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నాని హీరోయిన్స్. నానితో యాక్ట్ చేసిన ప్రతి హీరోయిన్ తన గురించి చాలా గొప్పగా చెప్తారు. ఎంతలా అంటే నాని అంటే బయట వ్యక్తి కాదు, మా ఇంట్లో మనిషి, నా బెస్ట్ ఫ్రెండ్ అంటారు. అంతలా తన తోటి నటీనటులకి విలువ, గౌరవం ఇస్తాడు నాని. అందుకే కీర్తి సురేష్ నుంచి నజ్రియా వరకు నానితో చేసిన ప్రతి హీరోయిన్ నానికి బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. కమిట్మెంట్ అన్నది ప్రొఫెషనల్ లైఫ్ లోనే కాదు, నాని పర్సనల్ లైఫ్ లో కూడా చూడొచ్చు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా తన ప్రేమను నాని విడిచిపెట్టలేదు. 5 ఏళ్లు ప్రేమించిన తన బెస్ట్ ఫ్రెండ్ అంజనాని పెళ్లి చేసుకున్నాడు. బెస్ట్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోవడం వల్ల కలిగే లాభాలు కూడా చాలా ఉంటాయంటూ ఎన్నో ఇంటర్వ్యూల్లో నాని చెప్పాడు. మనం ఏదైనా విషయాన్ని చెప్పాలా చెప్పకూడదా అనే హెసిటేషన్ ఉండదని, అలానే చెప్పలేని విషయాలు కూడా బెస్ట్ ఫ్రెండ్ అర్థం చేసుకుంటుందని, అందుకే అంజనా లాంటి అమ్మాయి దొరకడం తన అదృష్టమని నాని చెబుతూ ఉంటాడు. ఇంకో విషయం ఏంటంటే నాని సినిమా హీరోయిన్లంతా తనకెంత మంచి ఫ్రెండ్సో తన భార్య అంజనాకి అంతకంటే బెస్ట్ ఫ్రెండ్స్. నాని ఒక కంప్లీట్ మూవీ స్టార్ మాత్రమే కాదు, ఒక కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ కూడా. తన బిడ్డ అర్జున్ తో గడిపే ప్రతి క్షణాన్ని నాని ఎంతో ఇష్టపడుతూ ఉంటాడు. తన ఫ్యామిలీ కోసం ఖచ్చితంగా టైం కేటాయిస్తాడు. చిన్నప్పుడు నేను ఇలానే చేసేవాడినేమో, వాడిని చూస్తుంటే నేను కూడా చిన్నపిల్లోని అయిపోతూ ఉంటా, నా బాల్యంలోకి వెళ్ళిపోతూ ఉంటా అంటూ నాని ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఇలా తన భార్య, కొడుకు గురించి చెప్పిన ప్రతిసారి నాని కను అంచుల్లో చిన్న తడి ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. అయితే సక్సెస్ రావడానికి నిజ జీవితంలో ఎంత కష్టపడతారో ఆ విజయం వచ్చిన తర్వాత దాన్ని ఆస్వాదించడం కూడా అంతే ముఖ్యం. క్లాప్ అసిస్టెంట్ గా తాను అందుకున్న తొలి జీతం 4,000 రూపాయలను నాని ఇప్పటికీ గుర్తు తెచ్చుకుంటాడు. అన్ని 100 నోట్లు ఇవ్వడంతో వాటిని పర్సులో దాచి బ్యాక్ పాకెట్ లో పెట్టి బైక్ పై వెళ్తున్నప్పుడు తనకు కలిగిన ఆనందం అంతా ఇంతా కాదని చాలా సార్లు చెప్పాడు. ఆ పర్స్ బంప్ చూసి దీంతో సగం హైదరాబాద్ కొనేయిచ్చేమో అంటూ నాని మురిసిపోయాడట. ఇప్పుడు అందుకు 1000 రెట్లకు పైగా డబ్బులు సంపాదిస్తున్నా ఆ తొలి జీతం అందుకున్నప్పుడు కలిగిన ఆ ఆనందమే వేరు అంటూ ఇప్పటికీ చెబుతూ ఉంటాడు.
నాని ఒక కంప్లీట్ యాక్టర్ మాత్రమే కాదు, ఒక కంప్లీట్ పర్సన్ కూడా. అనవసరమైన ఫ్యాన్ వార్లు, మితిమీరిన అభిమానాల జోలికి వెళ్ళొద్దని ఎన్నో సందర్భాల్లో తన ఫ్యాన్స్ కి చెబుతూ ఉంటాడు. నా అభిమానం అంటే నా వెనకాల తిరగడం కాదు, మీరు సక్సెస్ కావాలి, అదే నాకు ఇంకా ఎక్కువ ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది అంటూ నాని చెబుతూ ఉంటాడు. తన పేరు గుర్తొచ్చినప్పుడు తాను చేసిన సినిమాల్లో ఏదైనా ఒకటి తలుచుకుంటే వాళ్ళ ఫేస్ లో ఒక నవ్వు రావాలని, నాని ఒక మంచి నటుడు అనుకోవాలని, అది చేయగలిగిన వాడు జీవితంలో ఏదో సాధించినట్టే అంటూ నాని ఓ సందర్భంలో అన్నాడు. నిజానికి ఇప్పటికే నాని ఒక అచీవర్. మనకు కనిపించే నాని విజయం వెనుక కనిపించని ఎన్నో అవమానాలు, కన్నీళ్లు, ఆకలి యుద్ధాలు, చీకటి పైనాలు, అలు పెరగని అడుగులు ఉన్నాయి. నిజానికి అన్ని కష్టాలను ఫేస్ చేస్తేనే సక్సెస్ కి నిజమైన అర్థం ఉంటుంది. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఓ మధ్య తరగతి కుటుంబం నుంచి ఓ కుర్రాడొచ్చి ఇండస్ట్రీలో ఓ పెద్ద హీరో అవ్వడం అంత ఈజీ కాదు. కానీ తలుచుకుంటే అది సాధ్యమే అని అప్పుడు చిరంజీవి, ఇప్పుడు నాని నిరూపించారు. అందుకే నువ్వు నానిలా ఉంటే, నానిలోని క్వాలిటీస్ నీలో ఉంటే సినిమా మాత్రమే కాదు, ప్రపంచంలోనే ఎక్కడికి వెళ్ళినా నువ్వు సక్సెస్ అవుతావు. యూ క్యాన్ అండ్ యూ విల్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నాని లైఫ్ స్టోరీపై చేసిన ఈ కంటెంట్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ వీడియోస్ కమింగ్ అప్. స్టే ట్యూన్డ్.